తిరిగి స్వాగతం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అనంతపురం జిల్లా కేశవాపురం ఎంపీటీసీ నాగులప్పకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. విధి వెక్కిరింత టీడీపీలో చురుకైన కార్యకర్తకు అందని చేయూత శీర్షికన ఆంధ్రజ్యోతి ఆన్లైన్ ఎడిషన్లో వచ్చిన కథనానికి లోకేష్ స్పందించారు. తక్షణమే నాగులప్ప చికిత్స కోసం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ₹1,00,000 అందివ్వాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలం కేశాపురం ఎంపీటీసీ నాగులప్ప గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం బెంగళూరు, అనంతపురంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. చికిత్స నిమిత్తం ఉన్న ఆస్తి కరిగిపోవడంతో పాటు అప్పుల పాలయ్యారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నాగులప్ప భార్య నారాయణమ్మ అభ్యర్థించారు. ఎలా తన భర్తకు ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయండి అంటూ భార్య నారాయణమ్మ ప్రజాప్రతినిధులు, నాయకులను వేడుకున్నా ఎవరూ చేయూతనివ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా పెనుకొండ రహదారిలోని లోచర్ల సమీపంలో కుంటెమ్మ గుడి వద్ద తలదాచుకుంటున్నారు. గుడికొచ్చే భక్తులు ఇచ్చే సరుకులు, డబ్బులతో ఇక్కడే వంట చేసుకుని తన భర్తకు భోజనం చేయిస్తూ కాలం నెట్టుకొస్తున్నామంటూ తమ దీన స్థితిని నారాయణమ్మ వివరించింది. ఎంపీటీసీ సభ్యుడు, అందులోనూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి దీనగాథపై ఈ నెల 13న ఆంధ్రజ్యోతి అనంతపురం ఆన్లైన్ ఎడిషన్లో వచ్చిన కథనం అందరినీ కలిచివేసింది. దీన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం తీసుకెళ్లారు. దీంతో లోకేష్ తక్షణమే స్పందించారు. పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి నాగులప్పకు ₹1,00,000 అందజేయాలని స్థానిక నాయకులను లోకేష్ ఆదేశించారు.